మేమంత బాధపడుతున్నాం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నా ఇల్లు మరియు నా ఖాళీ స్థలం అంతా ధ్వంసం చేసి నా యొక్క ప్రాపర్టీ ఆక్యుపై చేసింది సార్. ఆ విషయంపై నేను మా ముఖ్యమంత్రి గారికి ఈరోజు లెటర్ ద్వారా ఇవ్వడం జరిగింది. తక్షణమే నీ యొక్క సమస్య పరిష్కారం చేస్తానని మా ముఖ్యమంత్రి గారు ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది సార్. అరకు నుంచి మరి నైట్ మరి జర్నీ చేసి మార్నింగ్ వచ్చాము. అయితే లోకేష్ సార్ గారికి కలుద్దామని వచ్చాము. అయితే మరి సార్ లేరు అనగానే మరి పెద్ద ఆయన ఉన్నారనేసరికి ఎలాగో వచ్చాము అంత దూరం నుంచి కదా, మరి కలిసి మరి సార్ దగ్గరికి మరి మన లెటర్ అందించాలి. మరి సార్కి అప్పుడు వచ్చి మన ఇంటికి వచ్చి హామీ ఇచ్చారు కాబట్టి మరి హామీ విధంగా మరి బాబు కూడా స్టడీ ప్రకారం చదివిస్తామన్నారు కాబట్టి ఇప్పుడు కలవడం జరిగింది. మనం చూసి మరి ఆపడం చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే మరి మర్చిపోకుండా మమ్మల్ని ఇంకా ఆ రోజు మాట ఇచ్చారు కాబట్టి చూడగానే బండి ఆపి మమ్మల్ని ఆదరించినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. మరి అదేవిధంగా బాబు స్టడీలో అయితే మేము చూసుకుంటామని మాట ఇచ్చారు. చాలా హ్యాపీగా భూమి మా అమ్మాయి పేరుని రిజిస్ట్రేషన్ చేసాం. మేము శ్రీకాకుళం జిల్లా రణస్థలమన్నాం తెప్పలవలస గ్రామం నుండి వచ్చాం. మాది 76/2 సర్వే నెంబర్లో మా అమ్మాయికి రిజిస్ట్రేషన్ చేసాం 31/3/2022. అదే భూమిలో డబల్ రిజిస్ట్రేషన్ చేశారు. విఆర్ఓ గారు లంచం తీసుకొని ఈ ధృవీకరణ సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి దీనిపై చర్య తీసుకోవాల్సిందిగా ఆ డాక్యుమెంట్ రద్దు చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని మేము మెమోరాన్ని ఇవ్వడం అయింది. దానికి ఎంతమంది ఏడాది నిలబట్టి మేము తిరుగుతున్నాం, ఎన్ని స్పందన చేసాం, అయినా ఎవరు కూడా మాకు ఎవరు న్యాయం చేకూర్చలేదు. అందుకోసమని మా అమ్మాయి తరని భూమి మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. త్వరగా చంద్రబాబు నాయుడు గారికి మేము హృదయపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.